వైసీపీ కూటమి ప్రభుత్వాల మధ్య తేడాను రాష్ట్ర ప్రజలు గమనించారని తెలిపారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మించి ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని విమర్శించారు. నాసిరకం మద్యాన్ని సరఫరా చేశారని స్వయంగా ప్రజలే అనేక సందర్భాల్లో చెప్పారన్న ఆయన జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం వల్ల 25 మంది చనిపోయారని మంత్రి మండిపడ్డారు. కడపలో పర్యటించిన మంత్రి నిమ్మల ఇక నగర సమస్యలను అంజద్ బాషా ప్రజా పట్టించుకోలేదని విమర్శించారు. మాధవిరెడ్డి గెలుపు దాకనే గల్లీ గల్లీలో అభివృద్ధి జరిగిందని కొనియాడారు నిమ్మల రామానాయుడు. పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడప నియోజకవర్గంలో మన శాసన సభ్యులు మాధవిరెడ్డి గారు యొక్క సారథ్యంలో మా శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా ఏదైతే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి ఏ వీధికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన, ఈ సంవత్సర పరిపాలన పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మనం చూసాం, ఏదైతే పింఛన్ మరి గతంలో 250 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరమే మరి 4000 రూపాయలు, 6000 రూపాయలు, అదేవిధంగా బెడ్ రైడింగ్లో ఉంటే 10,000, 15,000 రూపాయలు కూడా పింఛన్ అందించి ఇవాళ గడప దగ్గరికి పింఛన్ అందిస్తున్నారనేటువంటి ఒక తృప్తి ఈవేళ ఆ యొక్క వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల్లో కలుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా 13,000 రూపాయలు మరి బిడ్డకి, 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్కి చొప్పున మరి తల్లుల అకౌంట్లో పడుతూ ఉన్నాయనేటువంటి ఒక ఆనందం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి ఆ రోజు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడిస్తామని చెప్పారు. ఆ రోజు భారతిరెడ్డి గారు కూడా ప్రతి వాడవాడికి ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకే 13,000 ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు ఎంత మంది ఉంటే అంతమందికి, 2 బిడ్డలుంటే 26,000, 3 బిడ్డలుంటే 39,000, 4 బిడ్డలుంటే 52,000, 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు. ఈ రకంగా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కుందుర్పి మండలం